దేవుళ్ళు తృప్తి చెంది మనం బ్రతకడం, ఆ విషయం ఈరోజు ధ్యానించబోతున్నాను. పోల్చుకుంటే ఏమవుతుంది? అసూయ వస్తుంది. అసూయ ఎక్కడుందో అక్కడ ప్రతి విధమైన నీచ కార్యం ఉంటుందట. ఎందుకు? అసూయ దయ్యముల జ్ఞానం అని రాస్తుంది కదా, సైతాను ఉపాయం అట అది. అట్లాగే చెప్తున్నాను, అసంతృప్తి సైతాను ఆయుధం. వాడి ఆయుధాలకెల్లా పెద్ద ఆయుధం. మనిషి దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉంటాయి కదా, ఆటమ్ బాంబ్ అంటారు. ఉన్న ఆయుధాల్లోకెల్లా పెద్ద ఆయుధం కదా మనిషి దగ్గర. అట్లాగా సైతాను మనల్ని పడగొట్టడానికి, దేవునికి దూరం చేయడానికి వాడే ఆయుధాల్లో అన్నిటికంటే పెద్ద ఆయుధం అసంతృప్తి. కాబట్టి అసూయ గురించి ఏ రీతిగా అయితే రాయబడి ఉందో, ఇది దయ్యముల జ్ఞానం అని రాస్తుంది కదా. అంటే సైతానికి హెడ్ క్వార్టర్స్. సైతానికి హెడ్ క్వార్టర్స్ నువ్వు కడితే వాడొచ్చి వాడి పనులన్నీ చేసుకుంటాడు కదా. ఇప్పుడు ఒక్కొక్కటి ఆఫీస్ గురించి అడ్వర్టైజ్ చేస్తారు, ప్లగ్ అండ్ ప్లే అంటారు. అంటే బిల్డింగ్ కట్టినారు, కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి, ఏసీ ఉంది, ఇంటర్నెట్ కనెక్షన్లు అంతా ప్రతి టేబుల్కి ఇచ్చినారు. గేమ్లో వచ్చి వాడుకో, ప్లగ్ అండ్ ప్లే. కాబట్టి నువ్వు అసంతృప్తి రానిచ్చినప్పుడు ఏమన్నమాట, వాడికి హెడ్ క్వార్టర్స్ కట్టినావు, ప్లగ్ అండ్ ప్లే. వాడు వచ్చి ఇంకా ఆడుకుంటాడు, నిన్ను పడగొడతాడు, నీ చుట్టూ నాశనం చేస్తాడు, నష్టం చేస్తాడు. కాబట్టి సైతాను ఆయుధాల్లోకెల్లా పెద్ద ఆయుధం అసంతృప్తి. కాబట్టి దేవునిలో తృప్తి చెంది ఉండే విషయం ధ్యానించబోతున్నాం. ఆ వరుసలో తృప్తి అంటే, సరే ఒక్కొక్కడు ఉన్న ఆత్మీయ స్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉన్నా, వాడు చేస్తే నరకం మధ్యలో పడతాడని మనుషులందరికీ అనిపిస్తున్నా వాడి బ్రతుకు తీరు తెలిసిపోతుంది. ఫలం చూస్తే ఫలం ఏం బాగుండదు. వాడిని అడిగితే నా భక్తి నాకు తెలుసు, దేవునికి తెలుసు, ప్రగల్భాలన్నీ పలుకుతాడు కదా. ఏముంది వాడికి? దిక్కుమాలిన తృప్తి ఉంది. ఉన్న పరిస్థితి వేరుంది, తృప్తి. వాడున్న పరిస్థితుల్లో వాడికి ఉన్న ఆ తృప్తి వాడిని నరకం వరకు ఈడ్చుకొని పోతుంది. వాడికి చలనం లేదు, చీమగుట్టినట్లేదు. బాగానే ఉన్నా కదా, వాళ్ళతో పోలిస్తే వీళ్ళతో పోలిస్తే. వాడు 2 బాటిల్ తాగుతాడు, నేను 1 బాటిల్ తాగుతాను, తృప్తి. సరే అప్పుడెప్పుడో పూర్వకాలం 20 ఏళ్ళ కింద బాప్తిజమం తీసుకున్నాను, ఉపవాసం చేసినానని ఇంకో తృప్తి. అట్లాగా అప్పుడెప్పుడో నేను ఆత్మీయంగా ఉన్నాను, బాగున్నాను అంటే నీకు మేలు లేదు, దేవునికి మహిమ లేదు, ఇంకెవ్వరికి అవసరం లేదు కదా తృప్తి. ఇట్లాంటి తృప్తి అప్పుడెప్పుడో బాగున్నాను ఆత్మీయంగా. దేవుడు ఇచ్చిన విషయాలతో ఉంచిన స్థితిలో తృప్తి చెంది ఉండేది. అవును, నిజం. అసంతృప్తి రానియద్దు. తృప్తి గురించి, సంతృప్తి గురించి అర్థం కావడానికి అసంతృప్తి ఎంత బాధను, ఎంత పడగొడుతుందో కూడా చెబుతున్నా కదా. సరే, దేవుని విషయాల్లో మాత్రం, దేవుని తెలుసుకునే విషయం, దేవుని సమీపించే విషయం మాత్రం తృప్తి వద్దు. ఇంకా సమీపించాలి, ఆయన రూపంలో మారాలి. ఈ విషయం తృప్తి చెంది ఉంటే చెడిపోతావు, కూలిపోతావు. స్టాగ్నేషన్ ఇస్ డెత్ అంటారు. నీళ్ళు ఒకటే దగ్గర ఉంటే మురికైపోతాయి, ప్రవహించే నీళ్ళు శుభ్రంగా ఉంటాయి కదా. అట్లా చెబుతున్నాను. మిగిలిపోకు ఉన్న స్థితిలో ఆత్మీయంగా. నువ్వు ముందడుగులు వేస్తూ ఉండకపోతే అది నీకు ముప్పు. వెనుకకు జారకుండా ఉండాలంటే ఒకటే ఉపాయం, ముందుకు సాగుతూ ఉండాలి. కొండెక్కేవాడు కొంచెం జారితే కొంచెం పడతాడా, మొత్తం పడతాడు, అడుగున అట్టడుగుకి పడతాడు కదా. మళ్ళీ శిఖరాగ్రహం చేరేది వీలు కాకపోవచ్చు, వాడికి కాలిరిగిందేమో. సాగాలి, ముందుకు సాగాలి. పడకుండా ఉండడానికి అదే గ్యారెంటీ, అదే ఇన్సూరెన్స్. దేవుణ్ణి తెలుసుకునే విషయం మాత్రం తృప్తి వద్దు. ఇంకా ఇంకా తెలుసుకుందాం దేవుణ్ణి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించు దేవుడను నేనే అని తెలుసుకొని నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు ఎందు నేను ఆనందిస్తాను కదా దేవుడు. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఈ కొన్ని మాటల్లో దేవుణ్ణి సంతోషపెట్టే విషయం ఇంత బాగా బైబిల్ అంత వెతుకు ఇంకెక్కడ రాసలేదు. ఇర్మియా 9వ అధ్యాయం 23-24లో రాసున్న రీతిగా దేవుణ్ణి సంతోషపెట్టే విషయం అని ఇంత తేటగా కొన్ని పదాల్లో ఎంత స్పష్టంగా రాయించినాడు దేవుడు.
భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించు దేవుడు ఆయనే అని తెలుసుకొని ఊరకుండమన్నాడు. ఆ ఎండ్ల తరబడి కాదు, నన్ను పరిశీలనగా తెలుసుకోమన్నాడు కదా దేవుడు. యెషయా గ్రంథంలో చదువుతాం, నేనే ఆయననని. మీరు నమ్మి తెలుసుకోవడం ఉంది దాంట్లో. ఇంకేంటి, గ్రహించి అనే మాట ఉంటుంది. 3 మెట్లలాగా ఉంటుంది ఆ చోట. పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది, నేనే దేవుడను. ఇంకో మాట, నేనే రక్షకుడను. రక్షకుడు అనే మాట పాత నిబంధనలో. మీరే నాకు సాక్షులు అనే మాట పాత నిబంధనలో. అయితే 3 మెట్లు ఉన్నాయి. తెలుసుకొని నమ్మి గ్రహించి. ఈరోజు చెప్పినారేమో, నమ్మినావు దేవుణ్ణి, దేవుడు నీ పలికినాడు, సంధించినావు దేవుణ్ణి, నీకు కనబడ్డాడు, లేదా నిన్ను బాగు చేసినా, నిన్ను దీవించినా, నిన్ను ఆదుకున్నాడు. కొంచెం ఎక్కువ తెలుసుకున్నాం. గ్రహించి అనే మాట, ఆ తర్వాత ఇందా చెప్పుకున్న మాట, మరి నన్ను పరిశీలనగా తెలుసుకోవడం అన్నాడు కదా దేవుడు. అదే ఆనందిస్తా అన్నాడు. ఎట్లాగా? గ్రహింపు కొరకు, పరిశీలనగా దేవుని తెలుసుకోవడానికి ఏం అవసరం? ఒక మనిషిని ఇంకో మనిషిని పరిచయం చేస్తాడు, సరిపోతాడు పరిచయం చేయడానికి. దేవుణ్ణి నీకు పరిచయం చేయడానికి మనిషి సరిపోడు. దేవుడే తనను తాను ప్రత్యక్షపరచుకోవాలి. గాడ్ హ్యాస్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ. ప్రత్యక్షపరచుకోవాలి దేవుడిని. తన పరిచయం నీకు ఇవ్వాలి దేవుడు, తన పరిచయం నీకు పెంచాలి దేవుడు తానే. ఎప్పుడు జరుగుతుంది ఈ శుభకార్యం అంటే, నీవు ఆశలో పెరిగి ఆత్మలో తీవ్రత వస్తే. ఇనుము మంటలో పెట్టినావు, వేడైంది, చాలాసేపు పెట్టినావు, చాలా వేడైంది, ఇంకా చాలాసేపు పెట్టినావు, మంట ఉట్టిపడుతుంది ఆ ఇనుములో నుంచి. వేడి మీ తీవ్రతలో తేడా ఉంది కదా. నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశలో తీవ్రత పెరిగితే అప్పుడు దేవుడు తనను తాను నీకు పరిచయం చేసుకుంటాడు, నిన్ను చేరదీస్తాడు ఆయన సమీపానికి. ఆయన మార్చుకుంటాడు నిన్ను ఆయన రూపులోకి. 1 తిమోతి 6:6, సంతృప్తితో కూడిన దైవభక్తి అది మనకు మేలట, అది మనకు ఆశీర్వాదం అట. అది మన నుంచి దేవుడు కోరినాడు. సంతృప్తి తీసేయి, భక్తి నీకు ఎంతున్నా నిన్ను ఉద్ధరించదు, నీకు మేలు కాదు ఆ భక్తి. ఏ రీతిగా నిన్ను నరకం తప్పించదు ఆ భక్తి. భక్తి నీకు ఎంతున్నా సంతృప్తి లేకుంటే నువ్వు దేవుని చేరుకోవు, దేవుని కలిగి ఉండవు భూమి మీద, దేవుని చేరుకోవు. పోయేది నరకం అయితే అన్ని కథలు ఎందుకు? భక్తి ఏంటి, బైబిల్ ఏంటి, చేర్చేందుకు కదా. సంతృప్తితో కూడిన దైవభక్తి అదే మేలట. మరి ఆత్మవిమర్శ చేసుకో. సంతృప్తి లేకుంటే సరి చేసుకోవడం మొదలుపెట్టు. దేవునితో సమయం గడిపి అదుకోమని అడుగు. ఆర్తనాదాలు చేసే పరిస్థితి అది. కొదువు ఉందని నీకు అర్థం కావాలి కదా. నిస్సహాయంగా ప్రభు పాదాలు బట్టి మొరపెట్టుకోవాలి. అదుకుంటాడప్పుడు నువ్వు ఉన్న స్థితిలో తృప్తి వద్దు అనే మాట చెప్పుకున్నాం కదా. దేవుని సాయం అడుగుదాం, ఆదుకోమని అడుగుదాం, మన వంతు చేద్దాం, దేవుడు ఆదుకుంటాడు. ఫిలిప్పీ 4:11-13 వరకు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నేను నేర్చుకున్నా అంటున్నాడు. సంతృప్తి చెంది ఉండడం నేర్చుకున్నా అంటున్నాడు. ఇది నేర్చుకునే విషయం అన్నమాట కదా. నేను నేర్చుకున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. నీకు నేర్చుకునే మనసు లేకుంటే దేవుడే నేర్పడు, మనుషులు ఎవరి నీ జోలికి వస్తారు. అందుకే నేర్చుకుందాం. ఏమంటున్నాడు ఆయన? అన్ని పరిస్థితులలో తృప్తి చెంది ఉండడం నేను నేర్చుకున్నాను అంటున్నాడు. ఆ వరుసలో అంటున్నాడు, కలిమిలో ఉండడం తెలుసు, లేమిలో ఉండడం తెలుసు, సమృద్ధి తెలుసు, ఆకలితో ఉండేది తెలుసు, అయితే అన్ని పరిస్థితుల్లో సంతృప్తి చెంది ఉండడం తెలుసు అన్న తర్వాత ఫిలిప్పీ 4:13 అంటున్నాడు, నన్ను బలపరిచే క్రీస్తును బట్టి నేను సర్వం చేయగలను. అది వరుస. పునాది వేసినాకనే గోడ కడతారు, గోడ కట్టినాకనే కప్పు వేస్తారు. అట్లాగా దేవునిలో ఎదగడం అంటే ఇవి అడుగులు. అపోస్తలులు అందరిలో ఎక్కువ శ్రమ పడ్డాడు కదా. అవును,
మరి అపోస్తలులందరిలో ఎక్కువ వాడబడ్డాడు కూడా. అన్ని పరిస్థితుల్లో, శ్రమలన్నిటిలో, సొంత వారితో శ్రమ, అన్యులతో శ్రమ, రాళ్ళు కొట్టినారు, చచ్చినాడు అనుకుని పట్టణం బయటికి ఈడ్చుకొని పోయినారు. దేవుడు మళ్ళీ బ్రతికిచ్చినాడు. అప్పుడు లేచి అదే పట్టణంలో పోయినాడు. వేరే వాళ్ళది దూరం పరిగెడతారు కదా. ఎన్నిసార్లు చెబుతాడు, దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమే, తల ఇచ్చినాడు కదా. దేవుని నమ్మింది మొదలు తల ఇచ్చే వరకు. ఇది ఆయన బ్రతుకు తీరు. దేవునిలో తృప్తి చెంది ఉన్నాడు, దేవునిలో ఆనందిస్తున్నాడు అన్ని పరిస్థితుల్లో. ఏ దేవుని సేవకునికి రాని శ్రమల్లో తన కాలంలో. కాబట్టి సంతృప్తి చెంది ఉన్నందుకు కూడా అంత మంచి వాడబడ్డాడు. లోకమంతా దేవుని కొరకు గెలిచినాడు. భూలోకాన్ని తలక్రిందులు చేయవాడని బిరుదు పొందినాడు కదా. ఇప్పుడున్న సదుపాయాలు, డిజిటల్ మీడియా లేదు, ఇంటర్నెట్, యూట్యూబ్ లేదు, సరే మైక్ కూడా లేదు, ట్రైన్లు, ఏరోప్లేన్లు, బస్సులు ఏం లేవు. ఆ కాలంలో ఒక్కడు దేవుడు తోడుంటే దేవుని కొరకు లోకం గెలిచినాడు కదా. మరి నేను నేర్చుకున్నాను అంటున్నాడు, తృప్తి చెంది ఉండడం అన్ని పరిస్థితులు. నిర్గమకాండం 33, 17, 18 వచనాలు. ఇక్కడ దేవుడు మోషేతో అంటున్నాడు, నీ అంత నేను ఆనందిస్తున్నాను. ఆ పరిస్థితుల్లో మోషే ఏమడిగినా దేవుడు ఇచ్చేవాడు. సింహాసనం వదిలిపెట్టి దేవుని కొరకు వచ్చినాడు. రాజదండం బదులు కాపరి దుడ్డు కర్ర కోరుకున్నాడు కదా. సొంతగా ఇష్టంగా అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ధర మార్చుకున్నాడు. కత్తి పట్టినోడు ఓ సమయానికి కత్తితో పని లేదని అర్థమైనప్పుడు, ఆ గొర్రెలతో ఉన్నప్పుడు చెట్టు దగ్గర పోయి ఒక కొమ్మ నరుక్కుని వేళ చచ్చుంటాడు కదా. సొంతానికి, తన రోషానికి, తన పాత తర్బియతుకి రాజుగా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. రాజ్యాలు గెలిచినాడు, యుద్ధం చేసి. శౌర్యం ఉంది, సౌందర్యం ఉంది, ఐగుప్తుల విద్యలన్నీ నేర్చినాడట, అంత జ్ఞానం ఉంది. ఈ కలియిక దొరకదు కదా, ఒకటి ఉంటే ఒకటి తక్కువ అవుతుంది. తెలివి గలవాడికి బలం ఉండదు, బలం ఉన్నోడికి తెలివి ఉండదు కదా. అయితే అన్నీ ఉన్నాయి చూడు. పుట్టగానే అంత మంచి రూపం అట, తల్లికి పారే బుద్ధి కాలేదట కదా. దేవుని కొరకు వదులుకున్నాక దేవుడు ఆయన దగ్గర వచ్చినప్పుడు నీ చేతిలో ఏముంది అని అడిగినాడు. దేవునికి తెలీదా? ఆ చెట్టును పుట్టించిన దేవుడు, మోషేను పుట్టించిన దేవుడు, అన్నీ తెలిసిన వాడు కదా. చెట్టు దగ్గర పోయి చెట్టు కొమ్మ దుడ్డుకరలాగా వాడడానికి నరుక్కున్నప్పుడు ఆయన పడిన బాధ, సొంతానికి మరణం అంతా దేవుడు చూసినాడు కదా. మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు నీ చేతిలో ఉంది ఏంటి? దేవుడు ఏమంటున్నాడు, నీ త్యాగం నేను చూసినా, నా కొరకు నువ్వు ఎంత విడిచిపెట్టినావు నాకు తెలుసు అన్న రీతిగా చేతిలో ఏముందని అడిగి ఆ కర్రను దీవించి ఇచ్చినాడు దేవుడు. సృష్టి నియమాలు తారుమారు చేయడానికి, రాజులకు ఆజ్ఞ ఇవ్వడానికి, దేవుని పేరుతో ఏలడానికి ఆ కర్రని దీవించి ఇచ్చినాడు దేవుడు కదా. సరే, నీ అందు ఆనందిస్తున్నాను దేవుడు మోషేతో చెప్పిన వేళ మోషే ఏమడిగినా దొరికేది కదా. ఏం కోరుకున్నాడు ఆయన? నిర్గమకాండం 33, 18లో ఏమంటున్నాడు? నీ మహిమ అంతా నాకు చూపు. ఈ మనిషికి వేరే ఆశ లేదు. దేవునిలో మంచిగా ఉన్నాడు, దేవుని స్నేహమే దొరికిందయ్యా. భూమి మీద దేవునితో అన్ని గంటలు మాట్లాడుకున్నాడు. ఇంకే మనిషి అట్లా అంత అవకాశం దొరకలేదు కదా, అంత ఆ భాగ్యం దొరకలేదు కదా. భూమి మీద ఉన్నప్పుడు దేవునితో అన్ని గంటలు. దేవుడు ఏమన్నాడు? నా స్నేహితుడు, ముఖాముఖి మాట్లాడుకుంటా నేను. మురిసిపోయినాడు కదా దేవుడు. మిక్కిలి సాత్వికుడు, దేవుని మెప్పించిన గుణాలు చూడు. సరే, సౌందర్యం ఉంది, విద్య జ్ఞానం ఉంది, శౌర్యం ఉంది. అయితే దేవుడు మెచ్చిన గుణాలు చూడు. మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతట్లు నమ్మకస్తుడు, నా స్నేహితుడు అని చెప్పినాడు కదా దేవుడు. సిలువకు ముందు రూపాంతరపు కొండ పైన ఏలియా, మోషే వచ్చి మాట్లాడినారు కదా దేవుడు. అంటే మానవాళి కొరకు జరిగే ఆ మహాయజ్ఞానికి ముందు, శిల్వయాగానికి ముందు సంప్రదింపుల, ముఖ్య సలహాదారుల, దేవునికి ప్రాణ స్నేహితుల, వాడితో మాట్లాడుకుంటున్నాడు.
ఇది నిత్యత్వంలో ఎప్పటికి ఉండిపోయేది, మిగిలేది కదా. మోషే గుండె నిండా దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడే కనబడి మెచ్చినానయ్యా అంటే నీ మహిమంతా చూపు. మెచ్చినావా, సరే నీ మార్గాలు నాకు నేర్పు, ఇంకా నిన్ను మెప్పిస్తా. మెచ్చినానని అంటుంటే ఇంకా నిన్ను మెప్పించడానికి నీ మార్గాలు నేర్పు అంటున్నాడు. దేవుని పరిచయం పెంచమంటున్నాడు. నీ మహిమ అంతా నాకు చూపు. ఇలా చెప్పుకున్నాం. దేవుని విషయంలో అయితే తృప్తి చెంది ఉండకూడదు, ఇంకా సమీపించాలి దేవుని, ఇంకా ఆయన రూపులోకి మారాలి. నిర్గమకాండం 33, 21 నుంచి 23 వరకు నీ మహిమంతా చూపమంటే దేవుడు అన్నాడు, నా సమీపమున ఇంకో స్థలం ఉంది, ఇక్కడ రా, ఆ బండ మీద నిల్చో. సరే, దేవుడు చేయితో కప్పినాడు, సాగిపోయినాడు, వెనక తట్టు చూడనిచ్చినాడు. సరే, ఈ వృత్తాంతంలో మోషేతో దేవుని వ్యవహారంలో దేవుడు ఏమంటున్నాడు, కొంచెం దగ్గర రా అంటున్నాడు కదా. నా దగ్గరలో ఓ బండ ఉంది, వచ్చి దానిపైన నిల్చో. కానీ నీకు ఆశ ఉంటే దేవుని ఇంకా సమీపించాలి, దేవుని పరిచయం పెంచుకోవాలని, మిగిలిపోకు మరి ఉన్న చోట కాదు, ఇంకా సమీపించడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. ఒక్క అడుగు నువ్వు వేస్తే 1000 అడుగులు దేవుడు నడిపిస్తాడు కదా. ఆ ఒక్క అడుగు లేకుంటే అక్కడే ఉంటావు కదా. ఒక అడుగు ప్రయత్నం చెయ్యి, సమయం తీ, కంటే ఎక్కువ బైబిల్ చదువు. ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరం కదా. ఉందా స్నేహం ఎక్కడన్నా? ఈ లోకం మట్టుకే బ్రతికి ఈ లోకం అందించేవన్నీ జరుపుకోవాలని పరిగెత్తే వారితో ఏమన్నా స్నేహం ఉందా? వారి మాటలు, తలంపులు నిన్ను కలుషితం చేస్తాయి. బ్రతుకు తీరు, వారిలా బ్రతకాలని నీకు అనిపిస్తుంది, తెలియకుండా వారి తీరు వస్తుంది. 6 నెలలు కలిసి ఉంటే వారు వీరైతారు అంటారు కదా. కాబట్టి ప్రయత్నం చేసినప్పుడు ఆత్మవిమర్శ చేసుకో. పరిశుద్ధాత్మ ఒప్పిస్తాడు కదా. దేవుని సాయం అడుగు ముందుకేయడానికి. నీకు ఆశ లేకుంటే, ప్రయత్నం లేకుంటే, నీ సహకారం లేకుంటే దేవుడు ఏం చేయడు కదా. ఎత్తుకొని పోతాడా దేవుడు? కాదు, ఒక అడుగు దేవుడు 1000 అడుగులు నడిపిస్తాడు కదా. ఇర్మియా 29:13 నీ పూర్ణ హృదయంతో నువ్వు వెతికితే దేవుడు వాగ్దానం చేసినాడు కదా. ఈ వాగ్దానం స్వతంత్రించుకో, దేవుని అడుగు. నేను పూర్ణ హృదయంతో వెతుకుతా ప్రభువా, నేను నాకు కనబడు, నాతో మాట్లాడు, నా జీవితానికి అర్థం చెప్పు, పని చెప్పు. ఈ కాలం కొరకు దేవుడు వాగ్దానం చేసినాడు కదా. 2000 సంవత్సరాలలో ఇచ్చిన ఆత్మాభిషేకం అంతా కలిపి ఇవ్వడం మొదలుపెట్టినాడు దేవుడు. నువ్వు అడిగి పొందుకుంటే 1 సంవత్సరంలో దేవుని కొరకు ఎంత సాధించగలవంటే 100 ఏళ్లలో జరిగేంత దేవుడు జరిగించగలడు. దేవుని శక్తికి మితి లేదు కదా. 1 సంవత్సరంలో 1000 ఏళ్లలో జరిగేంత దేవుడు జరిగించగలడు నీ ద్వారా, నిన్ను వాడుకొని. ఇంత అవకాశం ఉంటే ఖాళీగా ఎందుకుంటావు? పట్టనట్టు ఎందుకుంటావు? ఇంత పోగొట్టుకుంటావు కదా. నీ వంతు అడుగు, దేవుణ్ణి ఆశపడి ప్రయత్నం చేయి. ఇర్మియా 30:21 దహించు అగ్ని అయిన దేవుడు ఏమంటున్నాడు, నన్ను సమీపించడానికి హృదయంలో తీర్మానం చేసుకున్నవాడు ఉన్నాడా అని దేవుడు అడిగితే భయం పుడుతుంది కదా. సర్వశక్తిమంతుడు, విశ్వానికి యజమానుడు, దహించు అగ్ని అయిన దేవుడు అరిచి అడుగుతున్నాడు, నన్ను సమీపించాలని ఆశ ఉన్నవాడు ఉన్నాడా? ఎవరన్నా ఉన్నారా? తర్వాత ఏమంటున్నాడు, నన్ను సమీపించడానికి నేను వాడిని చేరదీస్తా అంటున్నాడు. నీకు ఆశ ఉంటే, నీ హృదయంలో తీర్మానం ఉంటే దేవుడే నిన్ను చేరదీస్తాడట. హీ సేస్ ఐల్ కాజ్ హిమ్ టు అప్రోచ్ మీ. చేరదీస్తా అంటున్నాడు దేవుడు. ఇప్పుడు తండ్రి దేశానికి రాజైన పెద్ద సైన్యాధిపతి అయితే కూడా పిల్లోడు ఎదురొచ్చి ఆయన ఎత్తుకో అంటే తండ్రి అవుతాడు, ఎత్తుకుంటాడు, భుజం మీద కూర్చోబెట్టుకుంటాడు, తల మీద కూర్చోబెట్టుకుంటాడు. అట్లా అనిపిస్తుంది ఈ వాక్యం నాకైతే. చూడు, నీ హృదయంలో తీర్మానం ఉంటే, పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి వెతికితే నన్ను సమీపింపచేస్తా అంటున్నాడు దేవుడు. ఐల్ కాజ్ హిమ్ టు అప్రోచ్ మీ.
అయితే నీతోనే మొదలు అన్నమాట కదా ఈ ఆశీర్వాదం. నీకు ఆ ఆశ లేకుంటే, ఆ తీర్మానం లేకుంటే, ఆ ప్రయత్నం లేకుంటే ఇంత అవకాశం పోగొట్టుకుంటావు కదా. అవును, దేవుని విషయంలో అంతే, నీతో మొదలు. యోబు గ్రంథంలో 36:11 ఇప్పుడు దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని సేవిస్తేనట సమృద్ధి కూడా సంతృప్తి కూడా ఇస్తాడట దేవుడు. ఈ వాక్య భాగంలో ఈ ఒక్క వచనంలో ఆ మాట చెబుతున్నాను. అవును, నీ చేతి పనులు దీవిస్తాడు దేవుడు, సమర్థుడు. కరువు కాలంలో ఉండమన్న చోట ఇసాకు ఉంటే వేసిన పంట 100 రెట్లు దీవించినాడట దేవుడు. కరువు కాలం అయితే కూడా సమృద్ధి ఇస్తాడు దేవుడు, సంతృప్తి ఇస్తాడు కూడా కదా. సామెతలు 19:23 ఈ చోట అంతే. దేవునికి భయపడితే అది జీవం, ఇంకేంటి విశ్రాంతి అని రాస్తుంది. సంతృప్తి అనే మాట ఆ చోట ముఖ్యంగా మీ దృష్టికి తేవాలని ఇష్టపడుతున్నాను. దేవునికి భయపడితే జీవానికి అది దారి, ఇంకేంటి నిశ్చింత, సంతృప్తి. హెబ్రీ 13:5-6 వచనాలు. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి చెంది ఉండే విషయం. దేవుడు ఉన్నందుకు సంతృప్తి. ఈ చోట ఇంకేదో డబ్బు కాదు, ఇక లోకం అందించేవి కాదు, ఇంకెవరో మనుషులు ఉద్ధరిస్తారని వాళ్ళ వెంటబడ్డం కాదు, ఎవరినో ప్రేమించను అని చెప్పి దేవుని కంటే ఎక్కువ ప్రేమించడం కాదు. నీకు దేవుడు ఉంటే నిన్ను విడువను ఎడబాయనన్నాడు కదా దేవుడు. అందుకొరకు సంతృప్తి అనే మాట ఈ చోట. దేవుడే నాకు సాయం చేస్తాడు, నన్ను ఆదుకుంటాడు కదా అనే విషయం నీ గుండెల్లో నాటుకుంటే ఈ సత్యం, అప్పుడట సంతృప్తి. నిన్ను విడువను ఎడబాయనన్నాడు దేవుడు. దేవుడే నీకు సాయం చేసేవాడు కాబట్టి సంతృప్తి. ఇంకా నీ సంతృప్తి ఇంకా దేంతో ముడిపడి లేదు. నీ దేవుడు దొరికినందుకు, నీ దేవుడు ఉన్నందుకు. దేవుడు ఉన్నాడని తృప్తి. విడువడు ఎడబాయడు కదా, దేవుడు నా సహాయకుడు కాబట్టి తృప్తి. తృప్తి లేకుండా శాంతి ఉండదు, సంతోషం ఉండదు. చూడు, ఈ రెండిటికి ముడి ఉంది. తృప్తి లేకుంటే శాంతి సంతోషం ఉండవు కదా. సరే, తృప్తి లేదు, శాంతి సంతోషం లేదంటే నీకు దేవుడు ఉండడు, దాన్ని మెప్పించలేవు కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట సాధ్యం కదా. కాబట్టి తృప్తి లేదు, శాంతి లేదు, సంతోషం లేదంటే వాడికి విశ్వాసం లేదు. చూడు, దేవుడు ఉంటే విడువడు ఎడబాయడు నా దేవుడు నన్ను అని ధైర్యం ఉంటే తృప్తి ఉంటుంది కదా. 1 కొరింథీ 7:31 ఈ లోకం అనుభవించే వాళ్ళు అమితంగా అనుభవించక అని రాస్తుంది. అంటే లోకం కొరికే బ్రతికినట్టు చేయక. పెద్ద ఉద్యోగం ఇచ్చినాడేమో, అధికారం ఇచ్చినాడేమో, సరే ఐశ్వర్యం ఇచ్చినాడేమో దేవుడు. ఈ చిన్న స్థితిలో బ్రతుకు దేవుని కొరకు, ఆశీర్వాదంగా ఉండు. అది వాటి కొరకే బ్రతుకకు. సరే, సేవకి పిలిచినాడు దేవుడు, చేతపట్టి వాడుకుంటున్నాడు. వీటన్నిటిలో దేవుడు ముఖ్యం కదా మనకు. కాబట్టి మనసు దేవుని పైన. లోకం అనుభవించే వాళ్ళు అమితంగా అనుభవించక అని రాసింది. లోకం మట్టుకే బ్రతికినట్టు చేయకుండా దేవుడు దొరికినందుకు, మన దేవుడు ఉన్నందుకు, దేవుడు మనల్ని చేరదీసినందుకు దేవునిలో ఆనందిస్తూ బ్రతుకుదాం. దేవుడు చెప్పినట్టు బ్రతుకుదాం. అప్పుడే తృప్తి. దేవుని పైన తిరగబడితే తృప్తి ఉంటుందా? దేవుని భయం, ఆ తర్వాత దేవునికి విధేయత చూపడంతో ముడిపడి ఉంది కదా తృప్తి. విధేయత తీసేస్తే సంబంధం ఉంటుందా దేవునితో? లేదు కదా. దేవుని భయం లేకుంటే విధేయత చూపుతారా? సొలొమోను మహారాజు ముసలితనంలో అన్నాడు, అంత విన్నాక తేలిన ఫలితార్థం దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. తీర్పు ఉంది. ఓ రోజు అన్ని దారులు పరిగెత్తినాక అలసిపోయి తిరిగి వచ్చామంటున్నాడు, దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. మానవ కోటికి ఇదే విధి అంటున్నాడు కదా. లేవి 25:23 దేవుడు ఏమంటున్నాడు? మీ భూమి పర్మనెంట్గా అమ్మొద్దు, కొనొద్దు. అలా గుర్తు చేస్తున్నాడు దేవుడు. భూమి నాది అంటున్నాడు. నేను ఓనర్ని, మీరు టెనెంట్స్. 4 రోజులు ఉండిపోతారు.
పరదేశులు మీరు యాత్రికులు, పరదేశులం యాత్రికులం అని గుర్తుపెట్టుకొని బ్రతకకుంటే సంతృప్తికి చోటే లేదు, బొత్తిగా వీలే కాదు. హెబ్రీ 11:13 అబ్రహాము అట్లాంటి భక్తులు ఇది గుర్తుపెట్టుకొని బ్రతికినారట. భూమి మీద పరదేశులం యాత్రికులం అని. మొదటి దినవృత్తాంతములు 29:15 దావీదు ముసల్తనంలో పలికిన మాట ఏమంటున్నాడు? భూమి మీద పరదేశులం మేము యాత్రికులం. అందుకే దేవుని అంతమేపించినాడేమో, దేవుని హృదయానుసారిగా మారినాడు. ఇది కూడా కారణం. అంత చక్రవర్తి ఏమంటున్నాడు? విడిచిపెట్టిపోవాల్సిందే కదా, ఎంతున్నా పరదేశులం యాత్రికులం అంటున్నాడు. మొదటి పేతురు 2:11 ఈ చోట అంతే. పరదేశులం యాత్రికులం అని గుర్తుపెట్టుకొని బ్రతికితేనట పాపం గెలవగలుగుతామట. శరీరేచ్ఛలు గెలిచి దేవుని మెప్పించగలుగుతామట. ఎప్పుడు? పరదేశులం యాత్రికులం అని గుర్తుపెట్టుకొని దేవునికి తగ్గట్టు బ్రతికితే పాపం గెలుస్తామట. మరి శరీరేచ్ఛలు గెలుస్తాం, అదుపులో ఉంటాం, దేవుని మెప్పిస్తాం. ఎప్పుడు? పరదేశులం యాత్రికులమని గుర్తుపెట్టుకొని బ్రతికితే. రోమా 8:13 ఆత్మచేత శరీర క్రియలు చంపుకుంటే బ్రతుకుతాం, గెలుస్తాం, ఆయన రూపులోకి మారుతాం కదా. కాబట్టి అది పైమెట్టు. ఆత్మచేత శరీర క్రియలు చంపుకోవడం ఎట్లాగా? మొదలు ఎట్లాగా? పరదేశులం యాత్రికులం అని గుర్తుపెట్టుకొని బ్రతికితే అప్పుడు దేవుని సహాయం అందుతుంది. ఆత్మచేత శరీర క్రియలు చంపుకుంటాం. యెషయా 14:12-15 వరకు సైతాను గురించి రాసింది. ఎట్లా పడిపోయినావు నువ్వు అంత ఉన్నత స్థలం నుంచి? సైతాను గురించి వాడు పడిపోయినాడు. వాడు పడిపోవడానికి ముఖ్యమైన కారణం అసంతృప్తి. ప్రధాన దూతనట ఇది వరకు. అంటే పరలోకంలో పాటలు పాడి పరలోకపు సైన్యం అంతా దేవదూతలు ఎన్ని కోట్ల మందో లెక్క రాసలేదు కదా. దేవుడు సృజించిన దేవదూతల్లో 3వ భాగం పడిపోయినారు. కోట్ల మంది దేవదూతలు. దేవుడు సృజించడం మానేసినాడు. ఆ దేవదూతల్ని మంటతో సృజించినాడు కదా. మరి ఇప్పుడు ఎంతమంది అంటే తెలియదు మనకు కదా. అంతమంది దేవదూతల్ని పాటలు పాడి ఆరాధనలో నడిపేవాడు సైతాను. లూసిఫర్ కదా వాడి పేరు. ఇదివరకు దేవుడట సౌందర్యం ఇచ్చినాడట. ఇంకేంటి? కొత్త వాయిద్యాలు సృజించి ఇచ్చినాడట దేవుడు. వాయిద్యాలు వాయిస్తూ స్తుతిగానాలు చేస్తూ పరలోక సైన్యాన్ని దేవుని ఆరాధించడానికి నడిపించడానికి ఆ లీడర్షిప్ ఇచ్చిన, నాయకత్వం ఇచ్చినాడు దేవుడు. అయితే వాడు నేను దేవునిలాగా అవుతా అని అనుకున్నాడు. దేవుని స్థలం కోరుకున్నాడు, నిజం. అయితే అంతకుముందు ఏమొచ్చింది? వాడికి అసంతృప్తి వచ్చింది. ఉన్న స్థితి, దేవుడు ఇచ్చిన స్థితి వాడికి చాలన్నట్టు అనిపించింది. దీన్నే కదా అసంతృప్తి అంటారు. కాబట్టి అసంతృప్తి వాడితోని పుట్టింది. అబద్ధాలకు వాడు జనకుడు అని రాసింది కదా. అబద్ధం చెప్పే వాళ్ళంతా సైతాను డాడీ అని పిలవాలి. అసంతృప్తిగా ఉండేవాళ్ళు కూడా సైతాను డాడీ అని పిలవాలి. అసంతృప్తి మొదలైనాక డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్ వచ్చినాక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. ఎక్కడ పోతారు? నరకం కదా. చూడు, సైతాను బీజం అది. ఉండనివ్వకు నీలో. సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధనం. సంతృప్తి తీసేస్తే నీ భక్తికి అర్థం ఉండదు, విలువ ఉండదు. సంతృప్తి లేని నీ భక్తి నిన్ను పరలోకం తీసుకుపోదు. చూడు, అంత శ్రమలో కూడా నేను దేవుణ్ణిలో తృప్తి చెంది ఉన్నందుకు నిలిచినా గెలిచినా, దేవుడు పెట్టిన పరీక్షలో గెలిచిన చాలా రెట్లు దేవుడు ఎక్కువ నన్ను దీవించినాడు. ఆ తర్వాత ప్రయాస వృధా కాదు కదా. దేవుని బట్టి ఆశ తెచ్చుకొని బ్రతికితే, దేవుణ్ణిలో సంతృప్తి చెంది దేవుణ్ణిలో ఆనందిస్తూ బ్రతికితే
ఈ ప్రయాస వృధా కాదు. నీ దేవుడు ఉంటాడు, నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. ఆ దేవుడు నిన్ను ఆదుకుంటాడు. కొనుక్కడు నిద్రపోడు కదా, విడువడు ఎడబాయుడు. పరిస్థితి ఏమైనా, దిక్కులు తారుమారైనా, మనుషులంతా నిన్ను విడిచిపెట్టిన, వెలివేత ఆయన నింద భరిస్తూ కవిని వెలుపడబోయి ఆయనను కలుసుకుందాం. ఆయన ఓర్చుకున్నాడు నింద, వెళ్ళగొట్టబడ్డాడు, చంపబడ్డాడు కదా ఊరు బయట. అక్కడ కలుస్తాడు ఆయన. ఆయన నింద భరుస్తూ గవిని వెలుపడిగిపోదాం అంటే ఒప్పుకుందాం. వెలివేత దేవుని కొరకు బ్రతికే వేళ. సరే నీకు వెలివేత ఎదురై ఒప్పుకోరాదా? దేవుడు ఉంటే చాలు కదా. దేవుడు ఒక్కడు నీకు ఉంటే నువ్వే గెలుస్తావు కదా. లోకమంతా నీకు విరోధమైనాక దేవుడు ఒక్కడు నీతో ఉంటే నువ్వే గెలుస్తావు కదా. విడుబడు ఎడబాయడు దేవుడు, కొనుగడు నిద్రపోడు కదా, సిగ్గుపరచాడు అన్నాడు. మనుషుల చేతికి నేను అప్పచెప్పానన్నాడు దేవుడు. అప్పచెప్పలే, ఎప్పుడు అప్పచెప్పాడు కదా. ఆ వాగ్దానం ఆత్మీయంగా నా సంతానాన్ని కూడా ఈ ప్రభుని అడిగినా ఇచ్చిందని చెప్పినాడు దేవుడు. మనుషుల చేతికి అప్పచెప్పాడు. ఇది మన స్థితి అయితే అసంతృప్తి రానివ్వకు. గుర్తుపట్టు, సైతాను ఆయుధం అది. ఆ ఒక్క ఆయుధం పనిచేసిందా నిన్ను పట్టుకెళ్ళిపోతాడు నరకం వరకు. నీ అసంతృప్తి నీకు కుక్క బెల్ట్కి చైన్ తగిలిచ్చి ఈడ్చుకొని పోతారు కదా. సైతానికి పట్టు నీ మీద గొలుసు కట్టి వాళ్ళు లాకెళ్ళిపోతాడు వాడేంట. నీకు ఇష్టం లేకున్నా నరకం వరకు రానివ్వకు అసంతృప్తి, ఉండనివ్వకు అసంతృప్తి. పట్టు దొరుకుతుంది సైతానికి నీ పైన. కాబట్టి సైతాను గురించి రాసింది ఏమని, అంత ఉన్నత స్థలంలో నీవు ఉంటివి కదా, ఇంత అట్టడుగుకి ఎట్లా పడ్డావు. ఇక ఆ వర్ణన, దేవుని స్థలం తీసుకుందాం అనుకున్నావు కదా, అందుకే ఇట్లా జరిగింది. దేవుడు ఇచ్చిన స్థితిలో వాడు తృప్తి చెంది ఉండలేదు. అసంతృప్తి వాడి నుంచి పుట్టింది. ఎట్లా అసంతృప్తి నీలో తేవాలో వాడికి తెలుసు. ఆదాము నుంచి ఒకటే మోడల్ సైతానికి. అట్లనే చేస్తారు మనుషుల నైజ బలహీనతలు, ఆలోచన పద్ధతులు, ఈ హెచ్చులు గొప్పలు ఇదంతా ఒక తీరు ఉంటాయి కదా. వాడు అన్నాడు నాతో, ఆదాము నుంచి చాలామందిని చూసిన, పడగొట్టినా చాలామందిని, నిన్ను పడగొడతా. సరే వాడు సవాల్ చేసేది అవసరమా? వాడికి వేరే పనుందా? పోరాటం ఆకాశ మండలం అందలి సైతాను సమూహాలతో కదా. మన బలం సరిపోదు, మన దేవుడు ఉంటేనే గెలుస్తాం. తృప్తి ఉంటేనే దేవుడు ఉంటాడు నీకు. అసంతృప్తి రానియకందుకే. అసంతృప్తి తెచ్చి వాడు నిన్ను పట్టుకెళ్ళిపోతాడు. అవ దగ్గర వచ్చి సైతాన్ ఏమంటున్నాడు, తిరగబడి పండు తింటే మీరు దేవుళ్ళలాగా అవుతారు. అంత తోట సేద్యం చేయడానికి ఉంచినాడు దేవుడు. మనిషి ఎప్పుడన్నా బిజీగా ఉండాలని దేవుడు సూచించినాడు కదా. దేవుడు మంచి స్థితిలో ఉంచితే సైతాన్ వచ్చి ఏమంటున్నాడు, ఇంతకంటే మంచి దేవుళ్ళలాగా అయిపోవచ్చు. అసంతృప్తి తెచ్చినాడు కదా. అది వాడి విద్య, అది వాడి బలహీనత, వాడి ఆయుధం. అది వాడికి తెలుసు ఎట్లా పనిచేస్తుంది అసంతృప్తి. కాబట్టి ఆదాం నుంచి చూసినాడు కదా, వాడు నీలో అసంతృప్తి తేయడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. నిన్ను పడగొట్టడానికి వాడుకుంటాడు కదా. యుద్ధ ధర్మం ఉంటుంది. కత్తి పడిపోతే ఇంకొకడు కత్తి దించి ఉంచుతాడు, వాడు కత్తి పట్టుకునే వరకు. కత్తి పడిపోయింది కదా అని పరిగెత్తిపోయి నరకడు. యుద్ధ ధర్మం ఉంటుంది. సైతానికి ఏమైనా యుద్ధ ధర్మం ఉందా? అసంతృప్తి తెచ్చేది వాడే, నిన్ను పట్టుకెళ్ళేది వాడే, పడగొట్టి నరకం పట్టుకెళ్ళేది వాడే. వాడి మాట ఎందుకు వింటావు? మరి నీ మేలుగోరేవాడు కాదు కదా. అసంతృప్తి వచ్చినప్పుడు చూడు, భయం వస్తుంది, దుఃఖం వస్తుంది, విశ్వాసం వీలు కాదు. ఇంకేం, నీకు కంచలేనట్టు అయింది కదా, కత్తి డాలు అన్నీ పడేసినావు. ఒక్కరోజు రాదు అసంతృప్తి. విత్తనం పడేస్తాడు, అది మెల్ల మెల్ల పెరుగుతుంది. ఉండనివ్వక విత్తనం తీసేసుకో. 2వ దినవృత్తాంతం 26:3-8 వరకు, ఆ తర్వాత 15వ వచనం చెబుతున్నాను. ఉజ్జియా అనే రాజు గురించి. 16 ఏళ్ళప్పుడు రాజు అయినాడు, అభిషేకించబడ్డాడు. 52 సంవత్సరాలు పరిపాలించినాడు. నువ్వు చూడు, దావీదు 40 ఏళ్ళు ఏలినాడు. 52 సంవత్సరాలు ఇన్నదే రికార్డ్.
దేవుడు మెచ్చినాడు ఆయనని, దేవునికి అంగీకారంగా బ్రతికినాడట. ఆయన దేవుణ్ణి సేవించినంత కాలం వర్ధిల్లినాడట. చాలా యుద్ధాలు గెలిచి ఒక రాజ్యం సామ్రాజ్యమైంది. ఇంకేంటి, తన పేరు ప్రఖ్యాతులు గొప్పతనం వ్యాపించినాయట. దేవుడు వింతగా దీవించినాడట తనని. చాలా గొప్పవాడు అయ్యే వరకు. ఈ యుద్ధశూరుడు భూమిని ప్రేమించినాడట. వింతైన కలయిక కదా. కత్తి పట్టినోడు భూమిని ప్రేమించాడు కదా. ఎంతసేపు ఆలోచన అదే ఉంటుంది. సరే, దావీదు కవి, పాటలు రాసి వాయిద్యాలు వాయించుకుంటా దేవుణ్ణి ఆరాధించేవాడు కదా. హి వాజ్ ఎ మ్యూజిషియన్. ఇది కూడా వింతైన కలియుకనే. కత్తి పట్టిన చేత వాయిద్యం, ఆయుధాలు పట్టిన చోట. రేర్ కాంబినేషన్ అది. ఈ వ్యక్తి కూడా పొలాలు, పంటలు, ద్రాక్ష తోటలు నాటినాడట. సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ కదా. అయితే ఈ వ్యక్తి కొత్త ఆయుధాలు కనిపెట్టినాడట. కోటగోడలు ఉంటాయి కదా, ఫోర్ట్స్ ఉంటాయి. గోల్కొండ ఫోర్ట్ ఉంది, దగ్గర రావడానికే లేదు కదా. లోపల ఉన్నవాడు అమ్ముడు పోయి గేట్లు తీసినాడు. అప్పుడు ఔరంగజేబు వచ్చి గెలిచినాడు. లేకుంటే లోపల పోవడానికే లేదట. ఆ కోట అంత బలం, అంత పెద్ద గేట్లు. అది కోటగోడలు పడగొట్టడానికి, దుర్గాలు పడగొట్టడానికి మెషిన్స్ కనిపెట్టినాడట ఉజ్జయ అనే రాజు. హీజ్ ఎ కింగ్ అండ్ ఆల్సో ఏ సైంటిస్ట్ అండ్ ఆల్సో ఏ ఫార్మర్. అని బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నమాట కదా. ఈజ్ ఎ వర్సటైల్ జీనియస్. ఒక్కడిలో ఇన్ని. మళ్ళీ దేవుని మెప్పించినాడు కూడా. అన్నిటికంటే పెద్ద క్వాలిఫికేషన్ కదా. ఇప్పుడు వింత దీవించినాడు. 2వ దినవృత్తాంతములు 26:16-21 వరకు. అసంతృప్తి వచ్చిందయ్యా. ఇంత ఉన్నత స్థితిలో ఉన్న ఈ రాజుకి, చక్రవర్తికి దేవుడు చిన్న స్థితి సరిపోదు అనుకున్నాడు. గతంలో ప్రధాన యాజకుడు, యాజకులు వేరు, ప్రవక్త వేరు, రాజు వేరు. వాళ్ళని దేవుడు తన ఆత్మతో నింపి ఆ ప్రజల్ని నడిపించినాడు. రాజు తన ధర్మం తను జరిగిస్తున్నాడు, సరిపోయింది కదా. కాదు, ప్రధాన యాజకుని పని తీసుకుందాం అనుకున్నాడు. ధూపం వేసే పని ప్రధాన యాజకుడిదే. అతి పరిశుద్ధ స్థలంలో తెర వెనకాల పోయి ధూపం వేసేది ప్రధాన యాజకుడు. రాజుగా దేవుడు నియమిస్తే తృప్తి లేదు. యాజకత్వం కూడా కావాలంటే యాజకత్వం దొరకలేదు. కుష్ఠొచ్చింది. తను బ్రతికిన దినములు అన్నిటా కుష్ఠరోగిగా వేరుగున్నాడు. తన పేరుతో తన పిల్లోడు, కుమారుడు ఏలినాడు. సరే, 52 సంవత్సరాలు ఏలినాడు అనే మాటలు సంతోషం పోయింది కదా, విలువ తగ్గింది కదా, అందరిలో రావడానికి లేదు. ఒక్కడే వేరుగున్నాడు. తన పేరుతో తన కుమారుడు ఏలినాడు. కారణం ఏంటి? కుల్లి రోజు కుల్లి ఏడ్చి దేహం కులిపోయి బ్రతుకుండగా వేలు రాలిపోయి చెయ్యి రాలిపోయిందో ఏమైందో. ఆరోగ్యం తీరు బ్రతుకున్నప్పుడే రాలిపోతూ ఉంటాయి అన్నీ. ముక్కు రాలిపోతుంది, అవయవాలు. ఈ దుర్గతి ఎందుకు పట్టింది? అంత మంచి మొదలు, అంత మంచి స్థితి, తృప్తి లేనందుకు, సంతృప్తి లేనందుకు, అసంతృప్తి రానిచ్చినందుకు, దేవుడు ఇచ్చింది కాకుండా ఇంకేమో కోరుకున్నందుకు అసంతృప్తి వచ్చింది కదా. హిజ్కియా రాజుని తీసుకుంటా అన్నాడు దేవుడు. సంతోషంగా చచ్చిపోయి ఉంటే పీడబోయేది కదా. దేవుడు ఏమన్నాడు? చచ్చిపోతావు, ఇల్లు సరి చేసుకో. గోడ దిక్కు తిరిగి ఏడ్చినాడట అయ్యా. అంటే ఇక దేవుడు ఒక్కడే దిక్కు నాకని. ఆ ఏడుపు చూసి దేవుడు, యెషయా ప్రవక్త నడిమిశాలలో ఉన్నాడంట, రాజభవనంలో. ఇంకా రోడ్డు మీద వరకు పోలేదు, భవనం దాటి మధ్యలో ఉన్నాడు రాజభవనంలో. మళ్ళీ దేవుని వాక్కు ప్రత్యక్షమైతే తిరిగి వచ్చి చెప్పినాడు, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాడు దేవుడు. నీ కన్నీరు చూసినాడట. 15 సంవత్సరాల ఆయుష్ దొరికినాక ఏం సాధించినాడు? శాపం సాధించినాడు. బబులోను రాజ్యం నుంచి అనుకుంటాను రాయబారులు వస్తే తనకున్నదంతా వాళ్ళకి చూపించినాడు. దేవుడు అన్నాడు, వాళ్ళు చూసినవన్నీ పట్టుకెళ్ళిపోతారు, నీ సంతానాన్ని నపుంసకులుగా మారుస్తారు. ఆ హిజ్కియా రాజు సంతానం సింహాసనం మీద కూర్చొని ఏలే బదులు నపుంసకులు అయినారు కదా, దాసులు అయినారు కదా. ఆయన ఆయుష్ కోరినందుకు ఇది వచ్చింది కదా. ఏం సంపాదించినాడు? శాపం సంపాదించినాడు.
నీకుందా సంతృప్తితో కూడిన దైవభక్తి? నీ లేకుంటే సంతృప్తిగా ఉండేది నేర్చుకునే విషయం అట. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేర్చుకుందాం, చాలా మేలు అది. చూడు, ఉజ్జియా అనే రాజుకు సంతృప్తి లేనందుకు కుష్టి వచ్చింది కదా. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 38వ వచనం, నెబుకద్నెజర్ రాజు గురించి ఏమని రాసింది? లోక రాజ్యాలు అప్పచెప్పినాడు, మానవాళిని, మనుషులను అందరినీ అప్పచెప్పినాడట. చేతికి పశువులను అప్పచెప్పినాడు, పక్షులను అప్పచెప్పినాడు. నువ్వు అంటవేమో ఆదామును కూడా ఏలమన్నాడు కదా. హలో, ఆదాము ఉన్నాడు, అవ్వొక్కటి ఉంది. నెబుకద్నెజర్ పరిస్థితి చూడు, కోట్ల మంది భూమి అంతా నిండిపోయినారు, వేరే వేరే రాజ్యాలుగా ఏర్పడ్డారు, సామ్రాజ్యాలు ఉన్నాయి, అన్ని గెలిచినాడు. సామ్రాజ్యాలు అప్పచెప్పినాడు దేవుడు, మనుషులందరినీ అప్పచెప్పినాడు, పశువులను అప్పచెప్పినాడు, పక్షులను అప్పచెప్పినాడు. ఇంకొక మనిషి గురించి అట్లా లేదు బైబిల్లో కానీ చరిత్రలో కానీ. తృప్తి చెంది ఉండొచ్చు కదా, లేదు, ఆయనకి అసంతృప్తి వచ్చింది. అప్పుడు ఏమైంది చెప్తా. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు. ఒక ప్రతిమ చేయించినాడు బంగారంతో. అంతకుముందు ఒక కళ వచ్చింది, కళ భావం దానియేలు చెప్పినాడు. బంగారం తల, రాజా తల నీవు, నీ సామ్రాజ్యం. తర్వాత ఇత్తడి, వెండి, ఇనుము మట్టి కలిసిన పాదాలు, కాళ్ళ వేళ్ళు. ఇది విన్నాడు కదా రాజా, నువ్వు బంగారం అంటే ఊపిపోయినాడు, రెచ్చిపోయినాడు. నేనే దేవుణ్ణి అనుకున్నాడు. 90 ఫీట్ల ఎత్తు ఒక విగ్రహం, బంగారంతో విగ్రహం చేపించి, ఎంతమంది బీదోళ్ళ ఆకలి తీరేదో కదా దేశమంతా, విగ్రహం చేపించి మొక్కమన్నాడు. ఇక నీకు ఎక్కువ తెలివి ఉండాల్సిన అవసరం లేదు, ఆ విగ్రహం తన రూపులో చేయించుకొని ఉంటాడు. కొత్తన ఇంత రెచ్చిపోయి విగ్రహం చేయించి మొక్కమంటున్నాడంటే వాడి రూపం. మనిషికి దేవుడు ఇంత అప్పచెప్తే కాదు, దేవుని స్థలం కావాలట వాడిని మొక్కాలట మనుషులంతా. ఏం జరిగింది? గడ్డిమేసినాడు 7 సంవత్సరాలు. అసంతృప్తి వస్తే గడ్డిమేసేది ఉంటుంది. దేవుడు నీకు రాజు అయితే తృప్తి నీ సొంతం కదా. దేవుడు ఉన్న చోట సంపూర్ణమైన సంతోషం ఉంటుందట. అసంతృప్తి వస్తే శాంతి సంతోషం పోయినాయి కదా, ఆశమైంది, దేవుడు లేడు కదా. ఒక ఆమె నరకంలో పడ్డది, దేవుడు మళ్ళా బ్రతికిచ్చినాడు. 15 ఏళ్ల వయసు, అమెరికాలో ఆడపిల్ల 15 ఏళ్ల వయసుకి చెడిపోయింది, కూలిపోయింది, స్వేచ్ఛ ఎక్కువ కదా, డ్రగ్స్ తీసుకుంది, వ్యభిచారంలో పడ్డది, పెళ్లి చేసుకుంది, డైవర్స్ అయింది, ఏమేం చేద్దాం అన్నీ చేసింది. వైరాగ్యం వచ్చింది ఆమెకి 15 ఏళ్ళకే. రివాల్వర్కి సైలెన్సర్ పెట్టింది, గుండె కానించుకొని కొట్టేసింది, చప్పులేదు, చచ్చిపోయింది. ఆమెను దేవుడు యేసుప్రభు బ్రతికిచ్చినాడు. ఆమె ఇంటర్వ్యూ చూసిన, వీడియో చూసి చెప్తున్నా, ఆమె చెప్తుంది, గుండె కానించుకొని రివాల్వర్ పేల్చేస్తే నేను పడిపోతా ఉంటే, నరకం భూగర్భంలో ఉందండి అంటారు కదా, పడిపోతా ఉంటే నరకంలో పడ్డా. అక్కడుండే నరకయాతనలన్నీ చాలాసేపు వర్ణిస్తుంటే ఇంటర్వ్యూ తీసుకుని వాడు ఆపి, కొన్ని మాటల్లో చెప్పమ్మా నరకం గురించి అంటే ఆమె చెబుతుంది, ఇక్కడ శాంతి లేదు, సంతోషం లేదు, ఆశ లేదు, అక్కడ ప్రేమ లేదు, అక్కడ 4 చెప్పింది కదా. చూడు, శాంతి లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు, ఆశ లేదు. ఆశ అంటే హోప్, ఈరోజు బాగాలేదు, రేపు పరిస్థితులు మారుతాయి, ఆశ. ఇంకేమన్నది, అక్కడ క్రీస్తు లేడు అని పెద్దగా ఏడిచింది. క్రీస్తు లేకుండా ఈ 4 నీకు ఉండవు. శాంతి, సంతోషం, ప్రేమ, ఆశ ఉండవు. క్రీస్తుని బట్టే నీకు కలిగేవి. ఇంకా అసంతృప్తి వచ్చిందంటే ఆ స్థితిలోని దేవుడు లేడు. మర్యాదస్తుడయ్యా, నీకు ఇష్టం ఉంటేనే వస్తాడు, తలుపు తీస్తే తలుపురగొట్టుకుని రాడు. మర్యాదస్తుడు, నువ్వు ఉండమంటుంటాడు. కాబట్టి ఎట్లా మొదలైంది? దేవుని బట్టి కలిగిన ఆశ పోయింది, నీకు విశ్వాసం పోయింది, ఇక తక్కినాయి, అన్నీ పోయినాయి. సైతానికి చోటు అయింది కదా, సైతానికి హెడ్ క్వార్టర్స్ కట్టినావు, ప్లగ్ అండ్ ప్లే, వాడు వచ్చేసినాడు, వాడుకుంటున్నాడు. ఆ తమారా అని ఆమె చెప్పిన మాట గుర్తుపెట్టుకో. భూమి మీద అయినా తర్వాత అయినా యేసుప్రభువును బట్టే మనకివి శాంతి, సంతోషం, ప్రేమ, ఆశ. యేసుప్రభు ఉంటేనే భూమి మీద అయినా తర్వాత. యేసుప్రభు పక్కకే ఉన్నాడు యూదా ఇస్కరియోతు.
ఎందుకు వదిలిపెట్టినాడు? యోహాను సువార్త 6:15. యేసుప్రభును రాజుగా అభిషేకిద్దాం అనుకున్నారట. ఆయన రాజ్యం స్థాపించి రోమీలతో యుద్ధం చేసి అప్పుడు ఆ జాతికి ఉన్న దాసత్వం నుంచి విడిపిస్తారని కొంతమంది అట్లా అనుకున్నారు, అట్లా ఇష్టపడ్డారు. అట్లా జరగనందుకు ఈ మెస్సయ మాకు వద్దన్నారు. శిలువ మీద చనిపోయే మెస్సయ మాకు వద్దన్నారు. వాళ్ళు కోరుకున్న మెస్సయ కావాలట. గ్రంథాలన్నీ ప్రకటిస్తే అన్ని వేల సంవత్సరాల నుంచి 300 ప్రవచనాలు ఉంటే ఆ ప్రవచనాలన్నీ కళ్ళ ముందు నెరవేరితే ఆయన ఒప్పుకోలేదు. ఎందుకు? వాళ్ళు కోరుకున్న మెస్సయ కావాలట. కాబట్టి తృణీకరించినారు, సిలువకు అప్పగించినారు. యూదా ఇస్కారియోతు గారు, సరేనా, యేసు ప్రభు పక్కకున్నారు. వారు 12 మందిలో ఒకరు. వారు ఈ గారు అపోస్తలుడు. యూదా గారు ముట్టి ప్రార్థిస్తే దయ్యాలు పోయినాయి, రోగాలు పోయినాయి. 12 మందిని పంపినప్పుడు ఉన్నాడు వారిలో. వీరు ఎవరు? గారు డబ్బు సంచి నమ్మి యేసుప్రభునికి ఇచ్చినాడు. ఘనుడు 12 మందిలో. హీస్ ది సోల్ అడ్మినిస్ట్రేటర్. భోజనం కావాలా? యూదా ఇస్కారియోతు గారిని అడగాలి. పేతురుకి ఆకలైతే ఏం తెప్పించాయా టిఫిన్ హోటల్ తాజ్ నుంచి? సరే, మంచి నమ్మి డబ్బు సంచి ఇచ్చినాడు వారికి. పరలోకంలో ఆయన పేరు నిత్యం ఉండేది కదా. తేడా అన్నాడు 12 మంది శిష్యుల పేర్లతో. నువ్వు చదువుకో, బైబిల్ ఆ ప్రకటన గ్రంథంలో ఉంటుంది. శిష్యుల పేర్లతో కూడా ఎప్పటికీ నిలిచేవి పరలోకంలో. వారు ఏం చేసినారు? యేసుప్రభుని అమ్ముకున్నారు. 30 వెండి నాణాలకి, ఒక దాసునికి ఇచ్చే ధర. అంతకంటే ఆయన విలువ కట్టలేదు. ఈయననే అడుగుంటాడు ఎంత ఇవ్వాలి అప్పచెప్పడానికి. ముద్దుపెట్టి అప్పచెప్పాడు. 30 వెండి నాణాలు. ప్రవచనం ఉంది కదా, దాసునికి ఇచ్చే ధర నా కొరకే ఇచ్చిన. యూదా ఇస్కారియోతు గారు కూడా చచ్చెంత బాధపడ్డాడు. చచ్చిపోయినాడు కదా. ఊరేసుకుంటే పుట్టపేగులు ఎందుకు బయటపడ్డాయి అని అంటారు కదా. ఒక కవి చెప్పినాడు, పండు ప్రేమ్ కుమార్ గారు అని. చెట్టుకు ఊరేసుకున్నాడట. చెట్టు కొమ్మకి కొమ్మిరిగిపోయింది. అప్పుడు కింద పడ్డాడు. కిందనంటే ఒక రాయిందట, కొయ్సం ఉందట, పొట్టకు కుచ్చుకుంది, పుట్ట పేగులు బయటపడ్డాయి. అడేమన్నాడు, నా ఇష్టం చావులో, వాడి ఇష్టం జరగలేదు. ఈ చచ్చేంత బాధపడ్డాడు. పశ్చాత్తాపం అంటే అవును, సిగ్గుపడాలి, బాధపడాలి. దేవుని దిక్కు తిరిగి వచ్చి క్షమాపణ అడగాలి. ఒప్పుకొని వదిలిపెట్టాలి. మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. ఒప్పుకొని మళ్ళీ అదే తప్పు చేస్తే కుక్కలాగా పందిలాగా అంటాడు. కుక్క వాంతికి తిరిగినట్టు, పంది బురదకు తిరిగినట్టు. యేసు ప్రభు దగ్గర తిరిగి వస్తే ఈ యూదా ఇస్కారియోతు గారికి సంఘానికి నాయకత్వం ఇచ్చేవాడేమో దేవుడు అనిపిస్తుంది నాకు. పేతురు ప్రత్యేకత ఏంటి? పేతురు క్వాలిఫికేషన్ ఏంటి? ఆయన ఏం అర్హత ఉంది ఆయనకు? ఎట్లా సరిపోతాడు నాయకునిగా? దుడుకువాడు కదా. పునాది వేయడానికి దేవుడు వాడుకున్నాడు. దుడుకోడు, పునాది ఇస్తే రాళ్ళు కూడా ఎగురుతాయి కదా. ఇటొక రాయి అటొక రాయి, పునాది రాళ్ళన్నీ డిస్కో డ్యాన్స్ చేస్తాయి కదా. నమ్మొచ్చునా ఆ వ్యక్తిని? ఇంత దుడుకోని, విద్య లేదు, అంత తెలివి తక్కువని ఎందుకు ఆయనకు అప్పచెప్పినాడు? చదువున్న వాళ్ళు ఉన్నారు కదా. సుంకరి చదువు ఉంది, ట్యాక్స్లు కలెక్ట్ చేసి గవర్నమెంట్ కట్టినాడు, మధ్యలో కొన్ని దోచుకున్నాడు కూడా. అందుకే సుంకరేంటి ఆ కాలంలో తన జాతి వాళ్ళని పీడించి పన్ను వసూలు చేసి రోమన్ సామ్రాజ్యం వాళ్ళకి ఇచ్చి ఇంత ప్రేమించిన వాడు ఉన్నాడు కదా. రొమ్మున అనుకున్నాడు యోహాను. చూడు, హృదయ స్పందన స్పర్శకే తాకింది కదా ఆయనకి. శిలువ పక్కకి నిల్చొని చూసినప్పుడు, ఆ గుండె పొడవడం చూసినప్పుడు ఆ గుండె లోపల తీసుకుపోయినట్టు అయింది కదా ఆయనకి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని రాయడానికి దేవుడు వాడుకున్నాడు కదా. ఇంత దేవుడు అంటే గ్రహింపు, దేవుని పరిచయం ఇంతున్న వ్యక్తి యోహాను సరిపోడా? పేతురుకి ఎందుకు ఇచ్చినాడు? బొంకిన కదా అని బాధపడతా ఉంటే 3 సార్లు బొంకినాడు కదా. ఆ బాధ తొలగించడానికి నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినాడు కదా. ఇప్పుడు ఏమంటాడు పేతురు? ఏమో ప్రభా నీకే తెలుసు అన్న మాటలు ఏముంది?
పొంకిన ముఖం కదా, సూర్యునికి దీపం చూపినట్టు ఉంది ప్రేమ. కొంచెం అంతా బొంకడానికి సరిపడే, మునగడానికి సరిపడే విశ్వాసం ఉంది, బొంకడానికి సరిపడే ప్రేమ ఉంది. ఒప్పుకుంటో లేదు నాకు తెలీదు. అయితే ఇంతే ఉంది. ఇక ఏం చేస్తావు, నీ ఇష్టం, నీ చేతిలో పడుతున్నా అన్నాడు కదా. నాయకునిగా దేవుడు వాడుకున్నాడు కదా. ఈ బాధ తీయడానికేమో, ఓదార్పు కొరకేమో నాయకత్వం ఇచ్చినాడు దేవుడు. లేకుంటే పేతురు ప్రతి ఉదయం లేచి బొంకినని బాధపడేవాడేమో. బాధపడడానికి టైం లేకుండా చేసినాడు దేవుడు. చూడు, నేను నమ్మిన అని నాయకత్వం అప్పచెప్పి ఓదార్చినాడు. గుండె గాయం మాడిపోయినాడు. గాయం మానితే మరకుంటుంది కదా, మరక కూడా లేకుండా చేసినాడు. అందుకే చెబుతున్నాను, యూదా ఇస్కారియోతు గారు అప్పచెప్పినాక అంత బోళ్ళంత బాధపడ్డాడు కదా, చచ్చేంత. ఈ యేసుప్రభు గారు తిరిగి వస్తే ఎంత మంచిగా ఉండేది కదా. చేర్చుకునేవాడు, క్షమించేవాడు, నాకు అనిపిస్తుంది నాయకత్వమే ఇచ్చేవాడు. పోగొట్టుకున్నాడు. ఎందును బట్టి అసంతృప్తి. అందరు దావీదు కుమారుడు అంటుంటే వచ్చినాడేమో, వెంట నడిచినాడు. అంత తెలుసు, యేసు ప్రభు ఉండనిచ్చినాడు, ప్రేమించినాడు. ఆ మనిషి నిలుపుకోలేదు. డబ్బు సంచి లాగేసుకోలేదు యేసు ప్రభు, అపోస్తలత్వం తీసేసుకోలేదు యేసు ప్రభు. ఈ రెండు ఆయనే పారేసుకున్నాడు అసంతృప్తిని బట్టి. ఇది బైబిల్లో రుజువు. అంటే నీకు రెఫరెన్స్ లేకుండా ఏమన్నా చెప్పినా ఎప్పుడన్నా, యోహాను సువార్త 6:15లో రాజుగా అభిషేకిద్దాం అనుకుంటే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయినాడు. యూదా ఇస్కారియోతు యేసు ప్రభు దగ్గర వచ్చింది, రాజు అవుతాడేమో, నాకేమో పదవి ఇస్తాడు, నాకు భూములు రాసిస్తాడు, అధికారం ఇస్తాడు అని ఆశకు వెంటబడుతున్నాడేమో. ఎప్పుడైతే సింహాసనం వద్దన్నాడు యేసు ప్రభు, సిలువ కోరుకున్నాడు, యూదా ఇస్కారియోతులో అసంతృప్తి వచ్చి ఉంటుంది. ఏంటి వెంటబడి అటు ఇటు తిరగడం. నాకేం ఒరిగింది, తెచ్చినాడు సైతాను, దూరినాడని రాసింది. దూరుతాడు, నిజం, ఎవరిలోనా దూరుతాడు. తను చోటిస్తే నీలో దూరుతాడు. అసంతృప్తిలో చోటు సైతానుకు. ఆత్మ నమ్ముకోకు. బంగారం కుదోబెట్టినావు, మార్టిగేజ్ చేసినావు, మళ్ళీ విడిపించుకుంటావు. అసంతృప్తితో నీ ఆత్మను సైతాను దగ్గర మార్టిగేజ్ చేసినట్టు. నీకేం నమ్మకం విడిపించుకుంటావని? చేయకట్లా చేయకది పెద్ద తప్పు అవుతుంది. రక్షణ పోగొట్టుకుంటావు. ఇంత బ్రతికి ఇంటిని కల చచ్చినట్టు ఏం బాగుంటుంది. కాబట్టి అసంతృప్తి రానివ్వకు. సైతానుకు చోటు. యూదా ఇస్కారియోతు అసంతృప్తి రానిచ్చినాడు, యేసు ప్రభువును అమ్ముకున్నాడు. అట్లనే జరుగుతుంది. సంతృప్తితో కూడిన దైవభక్తి కలిగి దేవునికి అంగీకారంగా దేవుని మొక్కి దేవుని సంతోషపెట్టడానికి దేవుడు మనకు సాయం చేయను గాక. హెబ్రీ 12లో రాసి ఉంటుంది కదా, దేవునికి అంగీకారంగా లెట్ us serve him acceptably. తోచినట్టు మొక్కమని స్వేచ్ఛ ఇవ్వలే దేవునికి. బలిపీఠం కట్టినా దేవుడు చెప్పినట్టు కట్టాలి. మట్టితో కట్టాలి, రాయితో కడితే పనిముట్టు తగలని రాళ్ళతో కట్టాలి. పనిముట్టు తగిలితే అపవిత్రం అన్నాడు దేవుడు. ఆ రాయి వాడితే బలిపీఠం అపవిత్రం, దాని మీద అర్పించేది అపవిత్రం. మరి దేవుని ఆజ్ఞల మేరకు బ్రతుకుదాం. అక్షరాల బలిపీఠమే అంత ముఖ్యమైతే దేవునికి నీ బ్రతుకు ఇంకెంత ముఖ్యం. దేవుడు చెప్పినట్టు బ్రతుకుదాం. అప్పుడు దేవుని కొరకు చేసేవి అంగీకారం అవుతాయి దేవునికి కదా. తోచినట్టు బ్రతికి దేవుని కొరకు ఏమో చేసినా అంటే అసహ్యం కదా. బ్రతుకు వాళ్ళు చేసేవన్నీ దేవునికి అసహ్యం కదా. దేవునికి అంగీకారంగా నన్ను సేవిద్దాం. దేవునికి తగ్గ భయముతో అని రాసు. అంటే దేవదేవుడు సృష్టికర్త, ప్రాణం ఆత్మ శరీరాలను నరకంలో వేసి కాల్చగలడు. ఆ దేవునికి తగ్గ భయంతో ఆయనను సేవిద్దాం. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయిన వాడు కదా. అదట కారణం. ఆడుకోకు దేవునితో. ఎందుకు? దహించు అగ్ని అయిన దేవుడు. తోచినట్టు మొక్కకు దేవుణ్ణి. ఎందుకు? దహించు అగ్ని అయిన దేవుడు ఆయన. చూడు, ప్రాణమాత్మ శరీరాలను నరకాగ్నిలో యుగ యుగాలు కాల్చగల దేవుడు కాలుస్తాడు. మీ తాత కాదు బుజ్జగించి మస్కా కొట్టి నీకు ఇష్టమైంది అన్నీ చేయడానికి. మీ తాతగా దేవుడు ఆయన. ఆయనను మెప్పించాలి మనం కదా. ఆయన భయంతో బ్రతకాలి. ఆశ
మన పెట్టుబడి. శక్తి ఆయన ఇస్తాడు, పార్ట్నర్షిప్, దేవునితో భాగస్వామ్యం. నేను మళ్ళోసారి చెప్పడం, తృప్తి, సంతృప్తి దేవుడు దొరికినందుకు. సంతృప్తితో కూడిన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. ఇది ఉంటే నువ్వు దేవుని చేరుకుంటావు, దేవునితో నివాసం ఉంటావు, దేవునితో కలిసి ఎలుతావు. అసంతృప్తి రానిస్తే అంతా పోగొట్టుకుంటావు. దేవుడు పరలోకం, దేవుడు ఇచ్చినవన్నీ నరకం అంతమవుతుంది. దేవుని మెప్పించడానికి దేవుడు మన సాయం చేయనుగా.